ఒక కథని నేర్చుకోబోతున్నాం. కథని ఇంగ్లీష్లో ఏమంటారు పిల్లలు? ఏమంటారు? స్టోరీ అంటే ఏమి? స్టోరీ అంటే ఏమి? కథ. స్టోరీ అంటే ఏమి? స్టోరీ అంటే ఏమి? కథ. ఓకేనా? ఈరోజు థీమ్లో కమ్యూనిటీ సహాయకులు అంటే కథ. నేనేమవుతాను అంటే ఏమి? నేను ఏమి అవుతానంటే చెప్పండి. ఏమవుతానంటే. ఓకేనా పిల్లలు? మీరు పలమనేరు బజార్లో చాలా మంది చూశారు కదా. నాన్నతో మీరు బజార్కి వెళ్ళారా? నాన్న? ససా వెళ్ళారా? వెళ్ళినప్పుడు మీకు బజార్లో ఏమేమి కనిపిస్తాయి? జనాలే కాదు, ఇంకా మీకు హోటల్లో ఏమేమి కనిపిస్తాయి పలమనేరులో? చెప్పండి. ఏమేమి ఉన్నాయి నాన్న? పలమనేరుకి వెళ్తే ఏమేమి ఉన్నాయి షాపులు? చెప్పు నాన్న, ఏమేమి షాపులు ఉన్నాయి పలమనేరులో? అమ్మోళ్ళతో వెళ్ళినప్పుడు మీకేం కనిపిస్తాయి కదా? అదే ఏమంగిళ్ళు? ఏదే? డబ్బులా? బొమ్మలా? సరే, బొమ్మలు ఉంటాయి. బొమ్మల అంగుల్లో వెరీ గుడ్. బొమ్మల అంగులు ఉన్నాయంట. మీకు ఇంకేం హోటల్ కనిపించలేదా? సినిమా థియేటర్ లేదా? పలమనేరుకి వెళ్ళినప్పుడు బ్యాంకులు లేవా? పోస్ట్ ఆఫీసులు లేవా? ఇంకా నాన్న చెప్పాలమ్మా. మార్కెట్ లేదా? చికెన్ అంగడి లేదా? మటన్ అంగడి, మార్కెట్, పూలంగుళ్ళు, బజార్లో పోతా ఉంటే ఐసే ఐస్ క్రీమే, ఐసే ఐస్ క్రీమే, ఐసే ఐస్ క్రీమే అని వస్తూ ఉంటారు లేదా? అప్పుడు మీరు పిల్లలు మా ఐస్ క్రీమ్ తీసిమా, అమ్మా తీసిమా, అమ్మా ఐస్ క్రీమ్ కావాలమ్మా అంటారా లేదా? మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు పోతే సమోసాలే 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 సమోసా అంటామా లేదా? అప్పుడు మా సమోసా తీసి మా సమోసా కావాలమ్మా అంటారా లేదా? తర్వాత ఇంకా కొంచెం ముందుకు పోయినారనుకో ఒక కూర్చోబడి అనాస కాయలు కట్ చేసుకొని ఒక తట్లో పెట్టుకొని అనాస పళ్ళే అనాస పళ్ళే అనాస పళ్ళే పీస్ 10 రూపాయలు, పీస్ 10 రూపాయలు, మా అనాస తీసి మా అంటారా లేదా? పెద్ద ముందుకు పోతే పెద్ద బిల్డింగ్లు ఉంటాయి పట్టణంలో. మన పల్లెలో అయితే చిన్న చిన్న ఇండ్లు, చిన్న చిన్న మిద్దెలు, చిన్న చిన్న పెంకుల ఇండ్లు, చిన్న చిన్న గుడిసెలు ఇవే ఉంటాయి. పట్టణంలో పెద్ద పెద్ద బిల్డింగులు, 1వ అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు, 4వ అంతస్తు, 10 అంతస్తులు బిల్డింగులు ఉంటాయి. ఓకేనా? కరెంట్ ఆఫీస్ ఉంటుంది, మటన్ మార్కెట్, తర్వాత మనం వెజిటేబుల్స్ తీసుకునే కాయగూరల మార్కెట్ ఉంటుంది. బ్యాంకుకి ఎప్పుడైనా అమ్మతో వెళ్ళారా? బ్యాంకుకి వెళ్ళాల్సింది కదా. బ్యాంకుకి బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, ఫైర్ ఇంజిన్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి లేదా? అక్కడ చెప్పులు కుట్టేవాళ్ళు ఉంటారా లేదా? చెప్పులు ఎప్పుడైనా మీకు తెగిపోతే కుట్టించుకున్నారా చెప్పుల్ని? కొంచెం ముందుకు పోతే హోటల్లో బిర్యానీ చేసే హోటల్ పెద్దది ఉంటుంది కదా, అవునా లేదా? ఆ తర్వాత పారిశుద్ధ కార్మికుడు చెత్తలు వీధులంతా చెత్తలు తోస్తూ ఉంటాడా లేదా? చూసినారా ఎప్పుడైనా? వెరీ గుడ్. ఈరోజు మనము నేను ఏమి అవుతాను అంటే. ఓకేనా పిల్లలు? అట్లే కూర్చోవాలి, ఎవరు రాకూడదు. అయినండి. కమల, రమేష్, జానీ అనే 3 స్నేహితులు ఉండేవారు. ఒకరోజు కమల వాళ్ళ అమ్మతో కలిసి 3 పార్కుకి వెళ్ళారు. ఇంటి నుండి పార్కుకి నడిచే దారిలో ఒక వ్యాపారి కూరగాయలు, పండ్లు అమ్మటం, ఒక దుకాణందారు బొమ్మలు, బట్టలు మరియు తినే పదార్థాలు అమ్మటం, వైద్యుడు తన ఆసుపత్రిలో రోగులను పరీక్షించడం, టీచర్లు పాఠశాలలో పిల్లలకు బోధించడం, చెప్పులు కుట్టే మనిషి బూట్లు మరమ్మతులు చేయడం, డ్రైవర్ కారు నడపడం, వీధి కార్మికులు కాలువలు రోడ్లను శుభ్రపరచడం, తోటమాలి మొక్కలకు నీళ్లు పోయడం వంటి రకరకాల వృత్తులను గమనించారు. ఒకరోజు కమల, రమీజా, తర్వాత రమేష్, జానీ అనే 3 స్నేహితులు ఉండేవాళ్ళు అన్నమాట. వీళ్ళు వెళ్తా ఉంటే వీళ్ళకి పిల్లలు నానా వాళ్ళకి వీళ్ళు 3 కలిసి వెళ్తా ఉన్నారంటే. ఎవరు నానా? కమల, రమేష్, జానీ అనే 3 స్నేహితులు. చూడండి, 3
స్నేహితులు కలిసి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక పెద్ద హాస్పిటల్ కనిపించిందంట. హాస్పిటల్లో డాక్టరు రోగుల్ని పరీక్షిస్తున్నాడంట. మనకు కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎప్పుడైనా పోతామా లేదా హాస్పిటల్కి పోయి, ఏం డాక్టర్ కూర్చో ఏమ్మా మీ అబ్బాయికి ఏమైంది అంటే, సార్ మా అబ్బాయికి నిన్నటి నుంచి జ్వరం వచ్చేసి దగ్గుతాడంట. ఏం బాబు వికాస్ నీకు దగ్గు అంటే సార్ అంటావా లేదా? అట్లా డాక్టరు వైద్యుడు ఆ డాక్టర్ హాస్పిటల్లో చూస్తా ఉన్నారంట. ఇంకా కొంచెం ముందుకు పోయినారంట. కూరగాయలు చూడండి, ఎవరన్నా బండి వస్తుందో మన ఊర్లో, టమాటాలు కాయగూరలు బండి, టమాటాలే టమాటాలే టమాటాలే, వంకాయలు 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 వంకాయలు, తెల్లగడ్డలే ఎర్రగడ్డలే, అల్లమే కొత్తిమీర కరివేపాకే అని వేస్తా ఉంటారు లేదా బండ్ల పైన కూర్చోబడ్డారు. అట్లా వస్తే వాళ్ళు కనిపించినారంట. కొంచెం ముందుకు పోయినారంట. వీళ్ళు ముగ్గురు పోతా ఉంటే వాళ్ళ కాపక బండ్ల నుంచి పండ్లు, యాపిల్ పండ్లే, దానిమ్మలే, ఆరెంజ్లే, అరటి పండ్లే, దానిమ్మలే, అరటి పండ్లే, ఆరెంజ్లే, పైనాపిల్లే, కేజీ 200 కేజీ 200 కేజీ 200 అని అరుస్తా ఉన్నారంట. అది కూడా వాళ్ళు చూసినారంట. కొంచెం ముందుకు పోయినారంట. ఒక పెద్ద స్కూల్ ఉందంట. అక్కడ మేడం వాళ్ళంతా పెద్ద పిల్లల ఇంకా కూర్చోబెట్టి వాళ్ళకి పాఠాలు చెప్తున్నారంట. అది కూడా వీళ్ళు చూసారంట. కొంచెం ముందుకు పోయినారంట. అక్కడ చెప్పులు కుట్టాయన కూర్చొని చెప్పులు కుడతానంట. అది కూడా వాళ్ళు చూసినారంట. కొంచెం ముందుకు పోతే డ్రైవర్ తెలుసు కదా మీకు, కార్ డ్రైవర్ చూసారు ఎప్పుడైనా? కార్ని డ్రైవింగ్ చేసుకొని పోతా ఉన్నాడంట. ఇంకొంచెం ముందుకు పోతే నా స్విఫ్ట్ బస్సుని ఒక డ్రైవరు బాగా జనాలంతా ఎక్కించుకొని బస్సు పోతా ఉందంట. అది కూడా వీళ్ళు చూసినారంట. ఇంకొంచెం ముందుకు పోతే చెట్లకు నీళ్ళు పోసే తోటమాలి చెట్లకు నీళ్ళకి పోస్తా ఉన్నాడంట. అది కూడా వీళ్ళు చూసినారంట. తర్వాత రోడ్లంతా కొంతమంది శుభ్రం చేస్తున్నారంట. ఇవన్నీ వీళ్ళు ముగ్గురు చూశారంట. ఈ రకరకాల వృత్తుల వారు వారి వృత్తిని ఎంతో చక్కగా నిర్వహించడాన్ని ఈ ముగ్గురు స్నేహితులు ఉత్సాహంగా గమనించారు. ఈ వృత్తుల వారిని స్నేహితులు ముగ్గురు గమనించడం చూసిన కమలా తల్లి, మీరు పెద్దయ్యాక ఏమవుదామని అనుకుంటున్నారని అడిగింది. చూడండి, వీళ్ళు ముగ్గురు చూసుకుంటూ పోతున్నారు కదా. పలమనేరులో ఇప్పుడు నేను చెప్పాను కదా, డాక్టర్ హాస్పిటల్, తర్వాత పండ్లు అమ్మేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు, పూలు అమ్ముతాట. చూసారు ఎప్పుడైనా పూలు అమ్మేవాళ్ళు? పూలే కనకాంబరమే, మల్లె పూలే, చామంతే, మూర 40 మూర 40 మూర 40 అంటారా లేదా? అవన్నీ వీళ్ళు చూస్తుంటే వీళ్ళు పోతా అంటే వాళ్ళ అమ్మ వచ్చిందంట. ఎవరు? కమల వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ దగ్గరికి పోయి, మీరంతా చూస్తున్నారు, మీరు మీకు ఏం కనిపిస్తుందో చూడమా, అక్కడ చెప్పులు కుట్టాయినా, అక్కడ చూడమా పూలు అమ్మాయినా, అక్కడ చూడమా డాక్టర్ రోగులకి పరీక్ష చేస్తున్నాడు, చూడమా రోడ్డు అంతా ఊడుస్తా ఉన్నారు వీళ్ళు, ఈ పక్క చూడమా పెద్ద అంగుడు ఉంది, పెద్ద షాప్ ఉంది, చూడమా మేడం వాళ్ళు పాఠాలు చెప్తున్నారు, పెద్ద స్కూల్ మా ఇది, హై స్కూల్ మా ఇది, చూడమా వాళ్ళందరూ ఎంత బాగుండారు అని కమల ఎవరు? కమల తల్లి, మీరు పెద్దయ్యాక ఏమనుకుంటున్నారు అని అడిగిందంట. అవునా, పెద్దయ్యాక నేను పెయింట్ చేద్దామనుకుంటున్నాను అని ఎవరన్నారు? కమల. వాళ్ళ మాట్లాడకూడదు, కమల అనిందంట. తర్వాత ఈమె ఎవరిని? రమీజ్ అనే ఆమె అడిగితే, బాబు రమీజ్ అనే అబ్బాయిని అడిగితే, నానా అమ్మాయి కాదు రమీజ్ అంటే అబ్బాయిని అడిగిందంట కమల వాళ్ళమ్మ. నువ్వేమైతావు పెద్దోడైతే అని అంటే, అబ్బాయి నేనా పెద్దోడైతే కారు డ్రైవింగ్ చేస్తా, నేను కారు డ్రైవర్ అవుతా అని చెప్పినాడు. తర్వాత జానీని అడిగితే కమల వాళ్ళమ్మ, నేను నా తల్లిదండ్రులకు వంటలో సహాయపడతాను, మంచి చెఫ్ని అవుతాను అంటే, ఈ అబ్బాయి ఏమన్నాడు? నేను బాగా వంట చేసి పెడతాను, నేను వంట చేసి బాగా పెట్టి మా అమ్మకు సహాయపడతాను అని చెప్తున్నాడు. సరే అండి, చూడండి అట్లే కూర్చొని నేను చూపిస్తాను. చూడండి చూడండి, అట్లే లేకు లేకు, ఇక్కడ 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 సరే సరే కూర్చోండి, చూపిస్తాను. తర్వాత ముగ్గురు స్నేహితులు ఆలోచించడం ప్రారంభించారు. రమీజ్ నేను పెద్దయ్యాక పెయింటింగ్ పని చేస్తాను అని ఆయన చెప్పాడంట అని కమలా తల్లితో చెప్పాడు.
అయితే నువ్వు పెయింటర్ అవుతావు అన్నమాట. అయితే నువ్వు పెయింటర్ అవుతావా, బిల్డింగ్ పెయింట్ కొడతావా అని కమలా వాళ్ళమ్మ అడిగిందట. అవును అయితాను అని చెప్పినాడట. ఓకేనా పిల్లలు? తర్వాత కమల తల్లి అంది. తర్వాత కమల నేను పెద్ద అయ్యాక కారు డ్రైవ్ చేస్తాను, డ్రైవర్ని అవుతాను అని చెప్పిందంట. జానీ నేను నా తల్లిదండ్రులకు వంటలో సహాయపడతాను, చెఫ్ని అవుతాను అని చెప్పారంట. అప్పుడు కమలా వాళ్ళమ్మ వాళ్ళు ముగ్గురు రకంగా చెప్పారు. ఒకరేమో నేను పెయింటర్ అవుతాను అని చెప్పారు, ఇంకొకరేమో నేను కారు డ్రైవర్ని అయిపోతాను అని చెప్పారు, ఇంకొకరేమో మా అమ్మకి వంటలో సహాయపడతాను నేను అని చెప్పారు. అవునా అని కమలా వాళ్ళమ్మ అడిగిందంట. వీరి ఆలోచనలు విన్న కమలా తల్లి సంతోషంతో మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారో అది అవ్వచ్చు, నేను అన్నట్లుగా మహిళా వ్యాపారిని అయ్యారు, మీరు కూడా డ్రైవరు, పెయింటరు, చెఫ్, ఇంజనీరు, వడ్రంగి ఏదైనా అవ్వచ్చు అని వారితో చెప్పింది. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు వాళ్ళమ్మ ఏం చెప్పింది చూడు. నేను ఇప్పుడు ఒక వ్యాపారం అయ్యాను, గుడ్డల షాప్లో వాళ్ళమ్మ గుడ్డలు పెట్టుకుంది. కమలా వాళ్ళమ్మ గుడ్డల షాప్ చూసారా? పొలంనేరులో బట్టలు ఎక్కడ చూసారా? వాళ్ళమ్మ కమలా వాళ్ళమ్మ పెద్ద వ్యాపారం అంట. నేనేమో వ్యాపారం అయినాను, మీరు ముగ్గురు ఒకవేళ మీరు అనుకున్నట్టు కాకుండా ఇంకేమైనా కూడా కావచ్చు. అర్థమైందా? ఇప్పుడు అశ్విత్ బాగా చదువుకున్నాడు అనుకో ఐఏఎస్ కలెక్టర్ కావచ్చు, మన శశాంక్ బాగా చదివినాడు అనుకో ఐపీఎస్ కావచ్చు, నెక్స్ట్ శ్రీవిద్య బాగా చదివిందనుకో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐఈపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. ఏమి మన పవన్ ఏమవుతాడు అబ్బాయి? ఏం కావాలనుకుంటున్నావు? ఉండు ఏమనుకుంటున్నావు? ఏం కావాలనుకుంటున్నావు? పోలీసా? నువ్వేం అవుతావమ్మా? టీచర్ అవుతావా? డాక్టర్ అవుతావా? డాక్టర్ అవుతున్నాను. నువ్వా? పోలీస్. నువ్వు? పోలీస్. వెరీ గుడ్. నువ్వేం నాన్న ఏమవుతావు బంగారు? పోలీస్. నువ్వు పోలీసే. నువ్వేమవుతావు? నువ్వు పోలీసే. నువ్వు ఏమవుతావు? కాదు. ఓకే, మీరందరూ పోలీసులే కావాలని కాదు, నువ్వు కూడా పోలీస్. ఇప్పుడు మీరు బాగా చదువుకుంటే ఏం కావచ్చు? ఇంజనీర్ కావచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్లు సిటీలో చూసారా? 20 అంతస్తులు 30 అంతస్తులు బిల్డింగ్స్ చూసారా? అపార్ట్మెంట్స్. వాటిని ఎట్లా కట్టాలా, ఎట్లా డిజైన్ పెట్టాలా, ఎట్లా బాత్రూమ్ కట్టాలా, యాపక వాష్రూమ్ ఉండాలా, యాపక వంట రూమ్ ఉండాలా అని, యాపక గాలి రావాలా, యాపక వెలుతురు రావాలా, యాపక ఎండ రావాలా, ఈ బిల్డింగ్ కానుకొని పక్కన ఏముంది, ఈ బిల్డింగ్ పైన పిల్లలు పడకుండా గోడ ఎట్లా అటాచ్ చేయాలి ఇంటి ముందర అని ప్లాన్ వేసేది ఇంజనీర్లు. అర్థమైందా? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేదానికంతా ప్లాన్ వేసేది ఇంజనీర్లు. మీరు ఇంజనీర్లు కూడా కావచ్చు, పోలీసులు కావచ్చు, టీచర్లు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, జడ్జి కావచ్చు, డాక్టర్ కావచ్చు, నర్సు కావచ్చు. అర్థమవుతుందా? పోస్ట్ మ్యాన్ కావచ్చు, తప్పేం లేదు. ఏ వృత్తి అయినా మనం చేయొచ్చు. అర్థమైందా? మనము ఒకవేళ ఏమి ఉండాలి, లక్ష్యం ఉండాలి. నేను అవుతాను కలెక్టర్ అంటే మీరు బాగా చదువుకోవాలి, అమ్మా నాన్న చెప్పింది వినాలి. వింటే మీరు బాగా చదువుకొని మేడం చెప్పేవన్నీ శ్రద్ధగా విని తొలవ చేయకుండా ఉండి బాగా నేర్చుకుంటే మీరు కూడా కలెక్టర్లు, పోలీసులు అందరూ కావచ్చు. ఓకేనా? అట్లా వాళ్ళమ్మ కమలా వాళ్ళమ్మ ఓకే మీరు ఇవి మాత్రమే అనుకున్నారు. ఒకవేళ మీరు వేరే ఈ పెయింట్ పని కాకుండా, కారు కాకుండా ఇంకేమైనా మీరు లాయర్ కానీ కలెక్టర్ కానీ కావచ్చు అని వాళ్ళమ్మ ఆశీర్వదించిందంట. ఆ రోజు నుంచి వాళ్ళ ముగ్గురు శ్రద్ధగా కమలా వాళ్ళమ్మ చెప్పిన మాటలని వాళ్ళు బాగా ఓహో మనం పెయింటర్ కాకుండా, కారు డ్రైవర్ కాకుండా, మనం వంట మనిషి కాకుండా ఇంకేమన్నా బాగా చదువుకుంటే కావచ్చు అని చెప్పి వాళ్ళు అనుకున్నారంట. ఓకేనా పిల్లలు? మీరు కూడా బాగా చదువుకొని చక్కగా చదువుకొని మంచి ఫ్యూచర్ ఉండాలి మీకు. ఓకేనా? జాబ్స్ చేయాలి, మంచి జాబ్స్ చేస్తారా? ఓకేనా? వెరీ గుడ్ చిల్డ్రన్. నచ్చిందండి ఈ కథ? వెరీ గుడ్.